చిరునవ్వులు చిందిస్తూ టాలీవుడ్లోకి దూసుకొచ్చింది పూజా హెగ్డే. అప్పుడప్పుడు కొన్ని హిట్స్ని అందుకున్నప్పటికీ సూపర్ స్టార్ మహేష్ సరసన మహర్షి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ని కొట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలా వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ, కన్నడతో పాటు బాలీవుడ్లోనూ పాగా వేసింది. ప్రభాస్తో జోడీ కట్టిన రాధేశ్యామ్ మూవీ పాన్ ఇండియా రేంజ్లో డిజాస్టర్ అయింది. దళపతి విజయ్తో రొమాన్స్ చేసినప్పటికీ బీస్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాలీవుడ్లో స్టార్ హీరో హృతిక్ రోషన్కి జతగా నటించిన మొహంజదారు ఫ్లాప్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ని కొట్టేసిన ఆనందం భవధీయుడు భగత్ సింగ్ పోస్ట్ పోన్ కావడంతో ఆవిరైపోయింది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న జనగణమన ప్రాజెక్టు ఆగిపోవడంతో ఈ ముద్దుగుమ్మకి షాక్ల మీద షాక్లు తగిలాయి. దాంతో వేదాంతం వల్లిస్తోందట ఈ అందాల భామ. సినిమా హిట్ అయితే పొంగిపోను, ఫ్లాప్ అయితే కృంగిపోను, జయాపజయాలకు అతీతంగా పనిచేస్తాను, నా నటనని కొనసాగిస్తూనే ఉంటాను, హిట్లు ఫ్లాప్లు మన చేతిలో ఉండవు అని వేదాంత ధోరణితో మాట్లాడుతోందట. ఫ్లాప్లు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ముంగిట ఛాన్స్లు బాగానే ఉన్నాయి. రణ్వీర్ సింగ్తో సిర్కస్ చిత్రం, సల్మాన్ ఖాన్తో ఖబీ దివాళీ చిత్రంతో పాటు మహేష్ బాబుతో మరో చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి ఈ బుట్టబొమ్మకి వేదాంతం బాగానే కలిసొచ్చినట్టుంది.